హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మటన్ బోన్స్ పులుసు మటన్ ఎముకల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో అండ్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి అండ్ మిరియాల పొడి, చిల్లీ పొడి అండ్ అలాగే కాశ్మీరీ చిల్లీ పొడి, అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మటన్ బోన్స్ అండ్ లైట్గా మటన్ కర్రీ. మటన్ ఇది చాలా మంచిది హెల్త్కి, అంటే డైలీ తింటే కాదు, ఎప్పుడైనా మంత్లీ వన్స్ ట్వైస్ అంతే. ఎందుకంటే ఇది మటన్ బోన్లో ఉన్న ఇంగ్రీడియంట్ అనేది పిల్లలకి చాలా చాలా మంచిది అండ్ వయసు అయిపోయిన వాళ్ళకి, అంటే మన అమ్మమ్మలకి, తాతయ్యలకి, మన అత్తగారికి, మామగారికి, వాళ్ళకి, నాన్నకి, అమ్మ వాళ్ళకి చాలా మంచిది. అంటే ఎందుకంటే వాళ్ళ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ సూప్ కానీ ఈ కర్రీ కానీ చాలా మంచిది. అలానే డైలీ తినమని కాదు, మంత్లీ 1 or 2 times. పిల్లలకి ఎందుకు మంచిది అంటే ఇది పిల్లలకి చాలా మంచిది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందులో ఇంగ్రీడియంట్ వల్ల. అండ్ మటన్ లివర్లో ఐరన్, విటమిన్ B12 అనేది చాలా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్తహీనత అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇలా అన్నీ బాగా ఆయిల్ వేసుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకుని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకొని ఇలా అందులో మటన్ బోన్స్ని అండ్ లైట్గా అక్కడక్కడ తీసుకున్న మటన్ పీసెస్ని వేసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మసాలాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, బోన్ సూప్, బోన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. సో ఇలా దీన్ని బాగా ఫస్ట్ మగ్గనివ్వాలి. అన్ని మసాలాలు వేసి ఒక 5-10 minutes దాని మీద మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకొని ఇలా పచ్చి ఆకుకూరలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వాటిని యాడ్ చేసుకొని రాళ్ళ సాల్ట్ మాత్రమే వాడండి. ఆల్మోస్ట్ అవైలబిలిటీలో పెట్టుకొని రాళ్ళ సాల్ట్ మాత్రం వాడండి, చాలా మంచిది అది హెల్త్కి. ఇలా ఇలా ఒక బోన్స్ కాబట్టి ఒక 15-20 విజిల్స్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా పిల్లలతో సమానమే కాబట్టి, వయసు అయిపోయిన వాళ్ళు కూడా పిల్లలతో సమానమే కాబట్టి ఆ వయసులో వాళ్ళు కొంచెం మెత్తగా తింటేనే వాళ్ళకి తొందరగా అరుగుతుంది కూడా. సో వయసు అనేది కాదండి, చాలా మంచిది తింటే. సో నేనైతే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.